వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ M07 స్మార్ట్ ఫోన్ అయితే అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది అంటారు లాంచ్కు ముందే. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 8,000 ప్రైస్తో పాటు వస్తుంది. 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ బేస్ వేరియంట్తో పాటు వస్తుంది. ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే మీటెక్ వాళ్ళది హీలియో G99 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే, అంటే స్లిమ్ స్లీక్ బాడీతో పాటు వస్తుంది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది అండ్ ఇది సామ్సంగ్ వాళ్ళ One UI 7తో పాటు కూడా వస్తుంది అనేసి హింట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V60e కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనేసి, అండ్ దాంతోపాటు OS స్టెబిలైజేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఫన్ టచ్ వస్తుంది బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో చూద్దాం అఫీషియల్గా లాంచ్ అయినప్పుడు అయితే నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. సో మోటరోలా X78 అయితే కొన్ని రివ్యూస్ అయితే వేసి ఇది సన్నగా ఉంది అంటారు. లైక్ సామ్సంగ్ వల్ల S25 ఎడ్జ్ ఉంది కదా, స్లిమ్ ప్రొఫైల్తో పాటు వస్తుంది, చాలా సన్నగా ఉంది అంటారు. కానీ ఇక్కడ వీళ్ళు సన్నగా ఉంది అంటారు కానీ కెమెరా కెమెరా కొంచెం తిక్కే ఉంటుంది, మొత్తం ఫ్లాట్ అయితే కావట్లేదు. కెమెరా సైడ్ కొంచెం ఎత్తు అయితే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా అదైతే దాని కన్సిడర్ చేస్తలేరు. మిగతా బ్యాటరీ సైజ్ మిగతా అంతా కూడా వస్తుంది. రీసెంట్గా సన్న బ్యాటరీ వస్తుంది కదా, సో అలానే దీనిలో సన్న బ్యాటరీ యూజ్ చేసిన సిలికాన్ బ్యాటరీ. సో అది. అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది లినక్స్ నుంచి అనమాట. సో లినక్స్ వాళ్ళు 6.17 అప్డేట్ తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది ఐ థింక్ అఫీషియల్గా తీసుకొచ్చేది ఇది. సో దీంట్లో ఇంటెల్ AMD ల్యాప్టాప్ అవుతుందో స్టోరేజ్ బూస్ట్, లో లేటెన్సీ వస్తుంది, ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది, డ్యూయల్ P2తో పాటు కూడా వస్తుంది, ARM M1 అండ్ M2 ప్రాసెసర్లకు కూడా ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే బ్రేవ్ బ్రౌజర్ నుంచి అన్నమాట. సో బ్రేవ్ బ్రౌజర్ వాళ్ళ బ్రౌజర్లో కూడా AI అయితే ఇంటిగ్రేట్ చేసారు అన్నమాట. ఆస్క్ బ్రేవ్ AI చాట్ సర్చెస్ అనేసి తీసుకొచ్చారు. సో ఇది ప్రైవసీ అండ్ మల్టీమీడియా ఆన్సర్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో చూడండి, ట్రై చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మొజిల్లా వాళ్ళ నుంచి అన్నమాట. సో మొజిల్లా వాళ్ళది బ్రౌజర్లో మంచి అప్డేట్ తీసుకొచ్చారు. ఏంటంటే గూగుల్ లెన్స్ అవుతుందో దీంట్లో ఇంక్లూడ్ చేసి అన్నమాట. సో సింపుల్గా మీరు ఏమైనా ఇమేజ్ ఉంది దాని గురించి చెక్ చేసుకోవాలి అంటే ఇట్లా నార్మల్ మనం రైట్ క్లిక్ చేస్తాము, కాపీ పేస్ట్ లేకపోతే వేరే సర్చ్ చేస్తాము. సో దీంట్లో కొత్త అప్డేట్లు ఏమొచ్చిందంటే రైట్ క్లిక్ చేయగానే అది సర్చ్ విత్ గూగుల్ లెన్స్ అనేసి అయితే ఫీచర్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో గూగుల్ లెన్సెస్ నుంచి ఎలా సర్చ్ చేస్తారు మీ యూసేజ్ని బట్టి ఉంటుంది, కానీ ఇమేజ్ సర్చ్కి కంటెక్స్చువల్ మెన్యూ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. డైరెక్ట్ రైట్ క్లిక్లోనే యాడ్ అయితే చేసేస్తారు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ నుంచి ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ X2 ఎలైట్ అవుతుందో ఇది అడ్రినో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఏదైతుందో రేడియాన్ 890M అండ్ ఇంటెల్ వాళ్ళ ఆర్క్ 140T ఏదైతుందో 3D మార్క్ సోలార్ బే స్టీల్ నోట్స్ లైటెస్ట్లా బీట్ చేసింది అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్లో చాలా మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది, బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో దగ్గర ఎన్విడియా వాళ్ళ 3050 గ్రాఫిక్ కార్డుకి ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డుకి ధీటుగా పోతుంది అనమాట పర్ఫార్మెన్స్, లైక్ FPS కూడా. అండ్ మిగతా దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్సే చేస్తుంది అనమాట. సో నా ఒపీనియన్లో ఇది స్నాప్డ్రాగన్ వాళ్ళ ఈ జనరేషన్ మాత్రమే చాలా ఆప్టిమైజ్డ్ ఉంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో ఆటమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఆటమ్ సేల్లో డూమ్ ఇటర్నల్ అనే గేమ్ ఏదైతే ఉందో 2020లో వచ్చింది ఇది. సో ఈ గేమ్ 179 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో సింపుల్ చెప్పాలంటే 180 రూపీస్, 180 రూపాయలు. సో ఈ గేమ్ అయితే ఆడమనేసి అయితే అంటాను. సో యాక్చువల్లీ సేల్లో నేను డార్క్ సైడ్స్ 3 గేమ్ పర్చేస్ చేసిన 240 or 250 రూపీస్కి అవైలబుల్ ఉండే. కుదిరితే ఇట్లా ఇది కూడా పర్చేస్ చేసి చూస్తాను. సో వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. సేల్ వచ్చింది, పర్చేస్ చేసుకోవచ్చు అయితే అప్డేట్ అయితే చేస్తాను. కుదిరితే ఇట్లా ఈ సండే రోజు ఏమైనా గేమ్స్కి సంబంధించిన ఉంటాయి ఇట్లా స్టీమ్లో మాట్లాడుకుందాం సండే రోజు ఇట్లా. అంతే బై, ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో. వీడియో యూస్ఫుల్ అయింది, ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.